వెల్కమ్ టు లర్నల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇవాళ ఫోటోషాప్ CS6 క్లాస్ 4లో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ గురించి నేర్చుకుంటున్నాం. ఫస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, అదిని కట్ చేయండి. కట్ చేశాక ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ని సెలెక్ట్ చేయండి. Ctrl+T అని అవుతుంది, లేకపోతే ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా వస్తుంది. దీంతో మనం సైజు తగ్గించవచ్చు, పెంచవచ్చు. మనకు 4 సైడ్ ఈక్వల్గా సైజ్ తగ్గాలంటే Alt+Shift ప్రెస్ చేసి తగ్గించండి. 4 సైడ్స్ ఈక్వల్గా తగ్గుతాయి, పెరుగుతాయి. ప్లస్ ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ స్కేల్ అని ఉంటుంది. మనం ఎంత తగ్గిస్తున్నామో ఇక్కడ హైట్ విడ్త్ చూపిస్తుంది పైన చూడండి. WH. నెక్స్ట్ రొటేట్. ఇప్పుడు రొటేట్ చేయొచ్చు దీన్ని. స్క్యూ. దీంతో ఇలా చేయొచ్చు, మనం స్ట్రెచబుల్ అవుతుంది ఇమేజ్. డిస్టార్ట్ అంటే చూడండి, ఇప్పుడు స్ట్రెచబుల్ అవుతుంది. పర్స్పెక్టివ్ టూల్ అంటే ఇప్పుడు చూడండి, ఇటు కార్నర్ అటు కార్నర్ మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇటు కార్నర్ మూవ్ అవుతుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి రొటేట్ 180 degrees. ఇలా రొటేట్ అవుతుంది. రొటేట్ 90 degrees క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. నెక్స్ట్ రొటేట్ 90 degrees టేబుల్ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. ఇంకోటి మిస్ అయ్యాం ఫ్రెండ్స్, అది వ్రాప్. అంటే మనం ఇక్కడ స్టమక్ ఉంది చూడండి, అది తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఫ్లిప్ హారిజంటల్, అంటే హారిజంటల్గా వస్తుంది అటు. ఫ్లిప్ వర్టికల్ అంటే ఇలా వస్తుంది. ఇది ఫ్రెండ్స్, మనం ఇవాళ ఫోటోషాప్ CS6లో క్లాస్ 4లో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ గురించి నేర్చుకున్నాం కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.